మరి ఈరోజు స్పీకర్ అయ్యన్న పాత్రి గారు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ మా పార్టీ నాయకుడిని చాలా విమర్శలు చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా విమర్శలు చేశారు. దాంతోపాటు మెడికల్ కాలేజ్ గురించి కూడా, నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే అందులో ఆయన మాట్లాడిన విషయాల్లో రెండు విషయాలు మాట్లాడితే ఆయన ఏమంటారంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో దుర్మార్గుడు, అప్పులు చేసిపోయాడని చెప్పి విమర్శ చేశాడు. ఇప్పుడే నేను ఒకటే అడుగుతున్నాను, ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారేమో 15 లక్షల అప్పులు చేశారు, 15 లక్షల అప్పులు చేసి చాలా ప్రచారం చేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు అన్నారు. మొన్న అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఏంటంటే, ఆ ప్రభుత్వంలో చేసిన అప్పులు సుమారుగా 3,32,000 కోట్లని ఇదే కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వంలో చేసిన అప్పు ఎంతంటే 3,32,000 కోట్లు. అంటే యావరేజ్ చూస్తే ఒక నెలకి 5,533 కోట్లు. ఒక 15 నెలలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 15 నెలల్లో చేసిన అప్పు ఎంత అంటే 83,000 కోట్లు. మరి ఈరోజు ఇదే కూటమి ప్రభుత్వం ఈ 15 నెలల్లో చేసింది ఎంత తెలుసండి? సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు. అంటే 83,000 కోట్లు ఎక్కువ, 2 లక్షల కోట్లు ఎక్కువ. అయ్యన్న పద్ధతి చెప్పాలి. అయ్యన్న పద్ధతి ఒకటే అడుగుతా, మీరు కారులో వచ్చేటప్పుడు అక్కడెక్కడైనా అభిషేక్లో కానీ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఆగితే పోగవుతారు, వాళ్ళని అడగండి, మరి దుర్మార్గులు ఎవర్రా ఇందులో? జగన్మోహన్ గారి ప్రభుత్వంలో 87,000 కోట్లు చేశారు 15 నెలల్లో, మేము 2 లక్షల కోట్లు చేసాం, ఇందులో దుర్మార్గులు ఎవర్రా అంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న కుర్రన్నటువంటి చెప్తాడు. అయ్యన్న పద్ధతి తెలుసుకోవాలి. ఏదో లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి దుర్మార్గుడు అని చెప్పి మీరు విమర్శ చేయడం, మీరు విమర్శ చేస్తే మేము కూడా ఏం చేస్తాం? దుర్మార్గులు ఎవరో మీరే చెప్పండి. అదొకటి. ఇంకోటి అంటాడు, ముఖ్యమంత్రికి క్వాలిటీస్ లేవంటాడు. ముఖ్యమంత్రి ఆయన క్వాలిటీస్ అంటే మా జగన్మోహన్ గారికి లేవట. అంటే అసలు అడుగుతున్నా అయ్యన్న పాత్రని, అసలు అయ్యన్న పాత్ర స్పీకర్గా నీ క్వాలిటీస్ ఉన్నాయని అడుగుతున్నా. నీకేమున్నాయి క్వాలిటీసు? స్పీకర్గా నడి రోడ్డు మీద అభిష్ సెంటర్లో ఒక మున్సిపల్ కమిషనర్ని, మున్సిపల్ డిఈని బూతులు తిట్టావు, ఇదా నీ క్వాలిటీస్ అంటున్నా. అదే రావికోట మండలం మొన్ననే పోలీసులు బూతులు తిట్టావు, ఇదా నీ క్వాలిటీస్ అని అడుగుతున్నా. మొన్న ఆంధ్రాక్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ లారీల తాలూకా ఎవరైతే ఉన్నారో వాళ్ళ డ్రైవర్ని బూతులు తిట్టావు, ఇదా నీ క్వాలిటీస్ అని అడుగుతున్నా. నీవా క్వాలిటీస్ గురించి మాట్లాడేది అడుగుతున్నా అయ్యన్న పాత్ర. అసలు నిజంగా చెప్పాలంటే స్పీకర్గా అయ్యన్న పాత్రకి క్వాలిటీస్ లేవు, నువ్వు క్వాలిటీస్ గురించి మాట్లాడుతావు మా నాయకుడి గురించి. ఇంకోటి అంటాడు, ఈరోజు అక్కడే మీటింగ్లో ఎవరో సోషల్ మీడియాలో ఆయన ఫోటో పెట్టి కామెంట్ చేశారంట. వెంటనే పోలీసులు పిలిచి స్పీకర్ని విమర్శించే అధికారం ఉందా చట్టంలో అని, విమర్శిస్తే వెంటనే అరెస్ట్ చేయాలి కదా, ఎందుకు చేయరని చెప్పి అంటాడు. ఓకే, స్పీకర్ని ఎవరన్నా కామెంట్ చేస్తే చట్టంలో అరెస్ట్ చేయమని ఉంది, మరి స్పీకర్ బూతులు తిడితే అరెస్ట్ చేయరా స్పీకర్ని? అంటే బూతులు తిట్టొచ్చని స్పీకర్ బూతులు తిట్టొచ్చని చెప్పి రాజ్యాంగంలో ఉందా, చట్టంలో ఉందా? మరి ఇలాంటి బూతులు తిట్టే స్పీకర్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదని చెప్పి అడుగుతున్నా. అంటే ఈ విధంగా అయ్యన్న పాత్రుడు మరి ఇందాక విమర్శలు చేశారు. దాంతోపాటు ముఖ్యంగా చెప్పాలంటే ఈ కాలేజీ గురించి మాట్లాడతారు. ఎంతసేపు ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజీ, ఉత్తుత్తి హాస్పిటల్, ఉత్తుత్తి కాలేజు, జీవో లేదు, రకరకాలుగా మాట్లాడతారు అయ్యన్న పాత్రుడు. దాని గురించి కూడా మాట్లాడుతున్నాయి. ఈరోజు సుమారుగా నర్సీపట్నంలో మెడికల్ కాలేజీకి సంబంధించి సుమారుగా 500 కోట్ల రూపాయలతో మరి జగనన్న ప్రభుత్వంలో 630 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేశారు. నిర్మాణాలు కూడా 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు అయినాయి. దానికి అయ్యన్న పాత్రుడు జీవో లేదంటాడు. ఎన్నికల ముందు కూడా జీవో లేదన్నాడు. అప్పుడు ఎన్నికల ప్రచారం చేస్తారు కదా, జీవో లేదని చెప్పి ప్రచారం చేసుకుని అనుకున్నాం. స్పీకర్ అయిన తర్వాత కూడా, మరి స్పీకర్ అయ్యి ఉన్నతమైన స్థానం నుండి కూడా ఇంకా జీవో లేదంటాడు. ఉత్తుత్తి హాస్పిటల్ అంటాడు. మొన్న మాకరపాలెంలో పత్రికా విలేకరులతో మాట్లాడుతుంటాడు, అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎందుకే బిల్డింగ్స్ మన ఇద్దరు మందు తాగడానికి ఉపయోగపడతాయి అంటాడు. అంటే ఒక స్పీకర్గా ఉండి మరి ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో అందరం కూడా అర్థం చేసుకోవాలి. అసలు స్పీకర్కి మతి ఉండి మాట్లాడుతున్నాడా, మతి లేక మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. అసలు స్పీకర్ అయ్యన్న పాత్రకి బుర్ర ఉండి మాట్లాడుతున్నాడా, బుర్ర పాడే మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటున్నానంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి మరి జీవో లేకుండా మెడికల్ కాలేజ్ కట్టారని చెప్పి ఈ ప్రాంత ప్రజలను మభ్య పట్టాలనే తాపత్రయపడుతున్నాడు అయ్యన్న పాత్రుడు. అందుకనే నువ్వు ఎంత తాపత్రయపడినా సరే, అక్కడ మెడికల్ కాలేజీ జీవో లేదని ఎంత తాపత్రయపడినా సరే, మా ప్రాంతంలో ఎవరు కూడా మరి మీలా మతి లేకుండా లేరు, మీలా మతి భ్రమించి లేరని చెప్పి ఈ సంగతి ఒకసారి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలి. అయ్యన్న పాత్రుడు ఒకటే చివరిగా చెప్పేది ఏంటంటే, ఒక మాట చెప్పేది ఏంటంటే, నీకు చేతనైతే ప్రైవేటు పరం కాకుండా మెడికల్ కాలేజీని కాపాడు,
చేత కాకపోతే కూర్చో, అంతేగాని చేతగాని మాటలు చెప్పొద్దని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఇంకోటి చెప్పాలంటే ఈరోజు ఈ కాలేజీకి జీవో లేదని మభ్యపెట్టి ఈ కాలేజీ ఏదైతే మెడికల్ కాలేజీ ఉందో ప్రైవేటు పరం చేసి అయ్యన్న పత్రుడు తెచ్చినట్టుగా ఒక బిల్డప్ ఇచ్చి ఆయన ఖాతాలు వేసుకున్న తాపత్రయం. అంటే ఏంటంటే ఇది లేదు, జీవో లేదు, ఇది ఉత్తుత్త హాస్పిటల్ అని చెప్తూ మేమే తెచ్చాం పీపీపీ వద్దలో అని చెప్పి ఆయన ఖాతాలో ఈ మెడికల్ కాలేజీ వేసుకోవాలని చెప్పి తాపత్రయపడుతున్నాడు. ఇది ప్రజలందరికీ తెలిసిన సంగతి అయ్యన్న పత్రుడు తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటే ఈరోజు 2019 నాటికి మన రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ 12 ఉన్నాయి. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 కాలేజీలు ఇచ్చారు. అందులో 7 కంప్లీట్ అయినాయి. ఒక 10 పీపీపీ పద్ధతులు చేశారు. ఆ పీపీపీ చేసిన దాంట్లో మన నర్సీపట్నం కూడా ఉంది. అంటే పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అంటే ప్రభుత్వం మరియు ఒక ప్రైవేటు సంస్థ మధ్య జరిగే సహకార ఒప్పందం అది పీపీపీ అంటే. అయితే ఈ ప్రైవేట్ సంస్థ ఏం చేస్తుందంటే తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తుంది, డబ్బులు కూడా వాళ్ళే పెడతారు, మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారు. కేవలం ప్రభుత్వం చేసేది ఏంటంటే ఓన్లీ కేవలం పర్యవేక్షణ చేస్తుంది. ఈ పీపీపీ వాళ్ళు ఏంటంటే కేవలం పర్యవేక్షణ చేస్తారు తప్ప మిగతాదంతా కూడా ప్రైవేట్ వాళ్ళు చేస్తారు ఈ మెడికల్ కాలేజ్. అదే ప్రభుత్వ మెడికల్ అయితే హాస్పిటల్లో నిర్మించినట్లయితే ప్రభుత్వమే నిర్వహిస్తే పూర్తి పనిలన్నీ కూడా మరి ప్రభుత్వమే చేస్తుంది. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు కూడా పేదవారికి మధ్యతరగతి కుటుంబాలందరూ కూడా ఉచితంగా వైద్య సేవలు అందించే కార్యక్రమం, మంచి కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం. ముఖ్యంగా చెప్పాలంటే ఇది గతంలో కూడా చెప్పాం, ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కానీ ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్ కానీ ఉంటే ఈ ప్రాంతంలో నర్సిపట్నం నిధులు 4 మండలాలే కాదు, పక్కనే ఉన్న పాడే నిధులకు సంబంధించి చింతపల్లి మండలం, కోయూరు మండలం, జీకేవేద మండలాల నుంచి కూడా చాలా మంది వస్తారు. పక్కనే ఉన్న చోడవరం నిధులకు సంబంధించి చూస్తే రోలుగొండ మండలం, రావిపేట మండలం నుంచి జనాలు వస్తారు. పక్కన మరి పాయగిరబడికి సంబంధించి చూస్తే కోటవరం, అంటే కొన్ని వేల మందికి అందరూ కూడా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం జగనన్న ఇక్కడ పెడితే దాన్ని విమర్శలు చేస్తాడు ఆయన పత్రుడు. నిజంగా ఈరోజు అక్కడ కానీ హాస్పిటల్ కానీ ఉంటే మెడికల్ కాలేజీతో పాటు ప్రభుత్వ హాస్పిటల్ కానీ నిర్మించినట్లయితే మరి వైద్య పరీక్షలు అందరూ కూడా ఉచితంగా ఇస్తారు. ఇక్కడ అందరికి కూడా ఎవరైతే మంచి జరుగుతున్నారో మొత్తం పేదవాళ్ళు ఉన్నారో అందరూ కూడా వైద్య పరీక్ష ఉచితంగా ఉంటుంది, వైద్యం ఉచితంగా అందిస్తారు, ఆపరేషన్ ఉచితంగా చేస్తారు. మరి ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, బ్రహ్మాండంగా డాక్టర్లు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే డాక్టర్లు ఉన్నారో అందరూ కూడా ఎంబీబీఎస్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా మరి చదువులు చెప్పే ప్రొఫెసర్స్ ఉన్నారు. అందుకని ఇక్కడ బ్రహ్మాండమైన డాక్టర్లు ఉంటారు కనుక మంచి వైద్యాన్ని, నాణ్యమైన వైద్యాన్ని ఇక్కడ ప్రభుత్వ పరంగా అందిస్తారు. అదే కానీ ఇప్పుడు ఈ ప్రైవేటు పరం చేస్తున్నారు ఈ ప్రభుత్వం. ప్రైవేటు పరం చేస్తే ఉచితంగా వైద్యం ఉంటుంది, ఎవరికి కూడా ఉచితంగా ఆపరేషన్లు చేయరు, ఉచితంగా వైద్య పరీక్షలు చేయరు. వైద్య పరీక్షలు కానీ, ఆపరేషన్లు కానీ, బెడ్ ఛార్జీలు కానీ, డాక్టర్ ఫీజులు కానీ అన్నీ కూడా బాగా మరి ప్రతి ఒక్కరికి కూడా బిల్లులు వసూలు చేసే కార్యక్రమం చేస్తారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు స్పీకర్ గారు ఒకటే తెలుసుకోవాలి. ఈరోజు మరి అత్తమాట కూడా అంటాడు జీవో లేదు, జీవో లేదు, జీవో లేదు అంటాడు. జీవో చూపిస్తాను ఒకసారి, ఆయనకి ఏమీ అర్థం కావట్లేదు. ఏంటంటే ఆయన అంటాడు ఎంతసేపు జీవో లేకుండా చేసేస్తున్నారు అని చెప్పి అంటారు. ఒకటే చెప్పాలి, ఈరోజు ఇది జీవో. ఇది జీవో ఎప్పుడు తెలుసండి? ఇది 9/9/2025 అంటే 25 రోజుల క్రిందట చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో జీవో పాస్ చేశారు. 25 రోజుల కిందట ఒక జీవో ఇదే ప్రభుత్వంలో మన కేబినెట్లో చంద్రబాబు గారు అధ్యక్షన కేబినెట్ నిర్ణయం తీసుకుని జీవో పాస్ చేశారు. ఏంటంటే ఈ జీవోలో ఏముందో ఒకసారి 5 పత్రిక మీకు కూడా ఇస్తాం, మీ అందరికి కూడా ఒకసారి 5 పత్రిక కూడా మీ దగ్గర తీసుకోమని చెప్తున్నాం, మీ దగ్గర. ఇందులో ఏముందంటే ఇక్కడ రాశారు, ఏదైతే 1, 2, 3, 4 4 ఉన్నాయో ఈ 4 సంబంధించిన జీవోలకు సంబంధించి ఆధారంగా బేస్ చేసుకొని ఈ జీవోని మేము పాస్ చేసామని చెప్పి ఈ 4 జీవోలు కూడా ఇక్కడ రాయడం జరిగింది. అందులో ఏమన్నారంటే గవర్నమెంట్ 17 కాలేజీలు శాంక్షన్ చేశారు. అందులోనేమో మరి 7 కాలేజీలు పూర్తయినాయి, ఉన్న 10 కాలేజీలు పీపీపీ ద్వారా ఉన్నాయని చెప్పి అందులో నర్సీపట్నం కూడా ఉందని చెప్పి ఈ 4 జీవోల ఆధారంగా ఈ జీవో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చారు. ఈ 4 జీవోలు ఏముందో అది కూడా మీకు చెప్తాం మీ అందరికి కూడా క్షుణ్ణంగా. అందులో ఏముందంటే ఫస్ట్ది జీవో నెంబర్ 12/9/2025 ఒక జీవో వచ్చింది. ఆ జీవో ఏంటంటే అందులో ఏముందంటే సుమారుగా కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో ప్రభుత్వం మెడికల్ కాలేజ్ స్థాపనకు 550 కోట్లు శాంక్షన్ చేసినట్టుగా ఫస్ట్ జీవో ఎవరైతే టీడీపీ మెన్షన్ చేసిందో ఆ జీవోలో అదొకటి ఉంది ఫస్ట్ది. అలాగే రెండోది కూడా 12/9/2020 114 నెంబరు జీవో ఎంఎస్ నెంబర్ 14 114లో ఏముందంటే సుమారుగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా కొత్త ప్రభుత్వం వైద్య కళాశాల ఏర్పాటుకు గుంటూరు జిల్లాలో పిడుగురాళ్లలో 500 కోట్ల రూపాయలతో చేసినట్టుగా అదొక 114 అదొకటి ఇచ్చారు. అదే జీవోలో 115 కూడా ఉంది.
115లో ఏం చెప్పారంటే పులివెందుల్లో 500 కోట్ల రూపాయలతో చేసినట్టుగా అదొక జీవో. అలాగే 116కి సంబంధించి చూస్తే పాడేరులో 500 కోట్ల రూపాయలు చేసినట్టుగా ఫస్ట్ జీవో. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో జీవో పాస్ చేశారో ఈ 4 చూసి దీని ఆధారంగా మనం చేశామని చెప్పి అన్నారో అందులో ఫస్ట్ ఇది. రెండోది చూస్తాం. రెండోది ఏంటంటే 22/3/2002 ఒక జీవో ఉన్నారు. అంటే మిగతా జీవోలు కూడా చదువుతాను. దాన్ని చదివే ముందు ఇంకోటి కూడా 27/4/2021 ఒకటి ఉంది. అదో జీవో ఏంటంటే అందులో కూడా గుంటూరు జిల్లా బాపట్లలో కొత్త మెడికల్ కళాశాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయిపోయిందని చెప్పి ఒకటి ఉంది. అలాగే 23/11 కూడా ఇంకో జీవోలు ఏముందంటే పార్వతీపురంలో 600 కోట్లు అని చెప్పి అది ఒకటి ఉంది. అంటే 3 జీవోలు చెప్పేసి ఒక 4వ జీవో ఉంది. 4వది ఏంటంటే 23/3/2021 ఇది జీవో. ఇది ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందో ఆ జీవో ప్రకారం ఈ జీవోని ఆధారంగా చేశారో ఆ జీవో కూడా చెప్తాం మీ అందరూ కూడా. ఆ జీవోలో ఏముందంటే సుమారుగా నాడు నేడు కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్యకాల స్థాపనకు 5,800 కోట్లు పరిపాలన అనుమతి జారీ చేయబడ్డాయని చెప్పి ఒక జీవో ఏదైతే ఇచ్చారో టీడీపీ జీవోలో అందులో అనుసంధానంగా ఉన్న జీవోలో ఇచ్చారు. అందులో ఏముందంటే విశాఖపట్నం సంబంధించి అనకాపల్లిలో 500 కోట్లు శాంక్షన్ అయినట్టుగా ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 22/8/2022. దానికి సంబంధించి ఇంకో జీవోలో ఏముందంటే 8/8/2022 ఏదైతే అనకాపల్లి శాంక్షన్ చేశారో దాన్ని బేస్ చేసుకొని ఇంకో జీవో రిలీజ్ చేశారు. ఆ జీవోలో ఏముందంటే ఏదైతే నాడు నేడు కింద 500 కోట్ల రూపాయలు చేసామో అనకాపల్లికి సంబంధించి అది నర్సీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు పరిపాలన అనుమతి అని చెప్పి అదొక జీవో పాస్ చేయడం జరిగింది 8/8 అదొకటి. అలాగే 7/3/2023 ఏం చేశారంటే ఏదైతే ఉందో దానికి కూడా సేమ్ అలాగే అనకాపల్లి జిల్లాకు సంబంధించి నర్సింగ్ కాలేజ్ కానీ దానికి సుమారుగా 500 కోట్ల రూపాయలతో మరి నర్సీపట్నానికి మరి నాబార్డు ద్వారా రుణం మంజూరైందని చెప్పి ఒక జీవో. ఈ జీవోలన్నీ కూడా అప్పుడు జగనన్న ప్రభుత్వంలో చేసినవి అన్నీ కూడా ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మరి నర్సింగ్ కాలేజ్ ఉందో హాస్పిటల్ ఉందో దాన్ని ఉత్తుత్తే అన్నాడు కదా అయినపాత్రుడు ఉత్తుత్తే అన్నాడు కదా. ఇదే ప్రభుత్వంలో 25 రోజుల కిందట ఈ 4 జీవోలను ఆధారంగా చేసుకొని జీవో విడుదల చేశారు. అందులో ఏమన్నారంటే ఈ 4 జీవోల ఆధారంగా 17 మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వంలో చేశారు. అందులో 7 కంప్లీట్ అయినాయి, ఉన్న 10 కూడా పీపీపీలో ఇస్తామని చెప్పి క్లియర్గా ఈ ప్రభుత్వంలో ఏమి చెప్తుంటే దానికి తోటి ఇంకోటి కూడా మీ అందరూ కూడా మీకు తెలుసు, మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ. మరి వీడియో కూడా మీరు గతంలో చూసాం ఒకసారి, వీడియో కూడా మీకు వినిపిస్తున్నాం సార్. ఎంత క్లియర్గా ఉందంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజెస్ హాస్పిటల్స్ శాంక్షన్ విషయం మనకు తెలిసింది. మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం 7 మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న ఇబ్బందులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన 10 కాలేజెస్ ని పీపీపీ మోడ్ లో పూర్తి చేయడానికి 2 phases లో బిడ్స్ పిలవడానికి తయారు చేసిన డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి మరియు కన్సెషన్ అగ్రిమెంట్లకు కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అంటే ఇంత క్లియర్గా ఒక జీవో పాస్ చేస్తూ ఇంత క్లియర్గా సమాచార శాఖ మంత్రికి క్లియర్గా చెప్పినా సరే ఇంకా అయ్యేందుకు పదేళ్ళకి బుర్రపడేందో ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఇంకా అలాగే మాట్లాడుతుంది. జీవోలేదు అంటే క్లియర్గా చంద్రబాబు గారు ప్రభుత్వంలోనే క్యాబినెట్లు ఇస్తే స్వయంగా చెప్తుంటే ఇంకా లేదంటాడు. అంటే ఒకటే అంటున్నా, స్పీకర్ అయ్యేందుకు పోతుంది మెడికల్ కాలేజ్ గురించి తెలియదు, ఇక్కడ ఏం జరిగిందో తెలియదు. వెళ్ళి ముఖ్యమంత్రి గారినో లేదంటే మంత్రులను అడిగి తెలుసుకుంటే వాళ్ళే చెప్తారు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిందిరా బాబు, నువ్వు బుర్ర లేకుండా మాట్లాడకరా బాబు, నువ్వు మతి లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు అని వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ఇంకోటి అయిన పద్ధతి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకటి మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలు కూడా తెలియాలి. ఎందుకంటే చాలా చెప్తున్నాడు ఆయన. మెడికల్ కాలేజ్ వరకు రైతుల కోసం 52 ఎకరాలు తీసుకున్నాం.
సుమారుగా 10 కోట్ల రూపాయలు జగనన్న ప్రభుత్వం ఇచ్చాం. అంటే ఏ జీవో లేకపోతే 10 కోట్ల రూపాయలు ఈ ప్రాంత రైతులకి డబ్బులు ఇచ్చి 52 ఎకరాలు తీసుకుంటాం. అసలు బుద్ధి ఉందా అయిన పదికి మాట్లాడడానికి? అదొకటి. రెండోది ఏంటంటే దానికి ఇప్పటికే సుమారుగా కోట్ల రూపాయలతో ఎన్సీసీ సంస్థ వారు కట్టారు. 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఇంకా బిల్డింగ్లు చాలా కట్టారు. మరి ఏ జీవో లేకుండా కోట్ల రూపాయలు ఎన్సీసీ సంస్థ వారు ఎందుకు కడతారని అడుగుతున్నా. అయిన పదిని బుద్ధి లేకుండా మాట్లాడతాను, కానీ వాళ్ళు ఏమైనా మీలా మతి లేకుండా కడతారా అని చెప్పి అడుగుతున్నా అయిన పదిని. ఇంకోటి ఏంటంటే జగనన్న ప్రభుత్వంలో ఏదైతే ఫ్లోర్లు కట్టామో కొంతవరకు పేమెంట్ అయింది. కొంత పేమెంట్ మొన్న ఒక మార్చిలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత మార్చిలో పేమెంట్ అయింది. మరి జీవో లేకపోతే ఎందుకు ఇచ్చారని అడుగుతా. ఇదే అయ్యనపోతండి మీ ప్రభుత్వంలోనే కొంత పేమెంట్ ఇచ్చారు కదా, నువ్వు జీవో లేదంటావు కదా, ఉత్తుత్త హాస్పిటల్ అంటావు కదా, లేనప్పుడు పేమెంట్ ఎందుకు ఇచ్చారు మీరు అని అడుగుతున్నా. అంటే మతి లేకుండా ఇచ్చారా, బుర్రపాడి ఇచ్చారా, మతిపోయి ఇచ్చారా? మరి 5 పదికి బుర్రపాడిందా? 5 పదికి చెప్పాలి ఇదంతా కూడా. దీనికి అన్నీ కూడా 5 పదికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఉత్తుత్త హాస్పిటల్ మాట్లాడితే జీవో లేదు, ఇవన్నీ కూడా మరి మీరందరూ కూడా సమాధానం మీ ద్వారా ఈ నియోజక ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇక్కడ జీవో లేదు, ఏది కడుతున్నారని చెప్పి ప్రజలను మభ్య పెట్టి ఆలోచనతో ఉన్నారు తప్ప ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, ముఖ్యంగా అయ్యన్న పాత్రికి ఒకటే చెప్తున్నా. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ తెచ్చో, నర్సింగ్ కాలేజ్ తెచ్చో, సుమారుగా 500 కోట్ల రూపాయలతో 630 హాస్పిటల్ తెచ్చాం. ఒకటే నీకు చెప్తున్నాను, నీకు దమ్ముంటే, నీకు చేతనైతే మేము తెచ్చిన హాస్పిటల్ కానీ కాలేజీ కానీ ప్రభుత్వ పరంగా పూర్తి చేయి, లేదంటే ఊరుకో మూసుకొని కూర్చో. వచ్చేది జగనన్న ప్రభుత్వం, 3.5 సంవత్సరాలు జగనన్న ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత మేము ప్రభుత్వ పరంగా దాన్ని చేసి ఈ ప్రాంతంలో ఉన్న వేలాది మందికి ప్రతి వారికి కూడా ఉచితంగా వైద్య పరీక్షల్ని ఉచితంగా ఆపరేషన్ కూడా ఇస్తామని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఒకటే నేను అనుకునేది ఏంటంటే, నాకు తెలిసి ఏంటంటే మన నర్సీపట్నం కాలేజీని కూడా ఈ పీపీపీ ద్వారా ప్రైవేటు పరం చేసి అయ్యని చెప్పి నాకు డౌట్ ఉంది. ఈయనే ప్రైవేటు పరం చేయడంలో ఇందులో కూడా భాగస్వామి అయి ఉంటాడు. ఎందుకంటే ప్రైవేటు పరం చేసి ప్రాంతంలో ఉన్న అందరి దగ్గర డబ్బులు దోచేసుకొని మరి ద్రోహం చేసే కార్యక్రమం చేస్తాడని చెప్పి, అంటే ఈ విధంగా మధ్యతరగతి వాళ్ళని పేదవాళ్ళని ద్రోహం చేసే కార్యక్రమం రేపు రాబోయే రోజుల్లో అయ్యన్న పాత్రుడు ప్రైవేటు పరంగా చేసి బినామీ పేరుతో చేసే ఆలోచన ఉందని చెప్పి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఎప్పటికైనా అయ్యన్న పాత్రుడు మరి మతి లేని మాటలు కానీ చేతకాని మాటలు బుర్రలేని మాటలు మానుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, మరొక్కసారి మరి ఏదైతే జీవో ఉందో ఈ జీవో ఒక్కసారి ఇది పట్టుకొని చంద్రబాబు నాయుడు దగ్గర తెలియదు, ముఖ్యమంత్రి దగ్గర ఏటి బాబు ఈ జీవో ఇచ్చామని చెప్పి ఆయన నిలది. దమ్ముంటే మమ్మల్ని కాదన్నమాట, ఈ దమ్ముంటే ఈ జీవో పట్టుకొని నువ్వు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి నిలదీయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, మరి ఎప్పటికైనా ఇలా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి వచ్చి ఈ నెల 9వ తారీఖున మరి జగనన్న మన పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్మాణం శాంక్షన్ చేసిందో చూడడానికి వస్తారు. అది పూర్తి వివరాలు రేపు కానీ ఇట్లా వస్తాయి. అవన్నీ కూడా మేము ముందుకు చెప్తాం. సరే, నమస్కారం.